బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో విద్యుత్ అధికారుల చేటివాదం ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా విద్యానగర్, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో డబ్బులు ఇస్తేనే విద్యుత్ ఉద్యోగులు పనిచేస్తున్నారని ప్రజలు, రైతులు ఆరోపిస్తున్నారు. ఏదైనా విద్యుత్ సమస్య వస్తే అధికారులు రారని ప్రైవేట్ వ్యక్తులను పంపిస్తున్నట్టు పలు ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్ ట్రాన్స్పోర్ట్ లారీ తిరిగేది తక్కువ, అధికారులు పెట్టే బిల్లులు ఎక్కువ అని విమర్శలు గుప్పిస్తున్నారు రైతులు. విజిలెన్స్ అధికారులు లోతుగా విచారించి తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్. గీత, ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ విద్యుత్ శాఖలో భారీగా అవినీతి జరుగుతుందన్న విమర్శలు అయితే వెల్లువెత్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కూడా కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో ఆక్వా రైతులకు అక్రమ విద్యుత్ వాడుకుంటూ ప్రభుత్వానికైతే గండు పడుతుంటే స్థానిక చిట్టమూరు విద్యుత్ అధికారులు మాత్రం మావూళ్లు మత్తులో ఉన్నారనే ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి నిదర్శనమే ఇటీవల ఆరూరు, పిట్టవానిపల్లి, రాఘవారిపాలెం, ఒత్తూరు గ్రామాల్లో తిరుపతి నుంచి వచ్చిన విద్యుత్ ఉన్నతాధికారులు అక్రమ విద్యుత్ వాడుతున్నారని ఆక్వా రైతులపై 20 కేసుల వరకు నమోదు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కూడా ఈ కోట, వాకాడు, చిట్టమూరుకు సంబంధించి కూడా విద్యానగర్ ఏడీ కార్యాలయం ఉంటుంది. ఈ కార్యాలయానికి సంబంధించి కూడా ఈ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు అవినీతి తిమింగలాలుగా మారుతున్న పరిస్థితి ఉందని కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ప్రధానంగా కూడా ఇటీవల వైసీపీ ప్రభుత్వంలో JLM టూల్ గా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు తమ పని సచివాలయం పరిధిలోని గ్రామ స్థాయిలో మీటర్లు, అదేవిధంగా గ్రామ స్థాయిలో అధికారులు చెప్పిన పని చేయాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు దాదాపుగా కూడా ఆక్వా రైతుల వద్దకు వెళ్లి ఆక్వా రైతుల దగ్గర ఎంత విద్యుత్ కాలుతుందో సిటీమీటర్ లో రీడింగ్ తీయాల్సి ఉంటుంది. ఈ రీడింగ్ కి సంబంధించి ఏఈ స్థాయి అధికారి మాత్రమే ఈ రీడింగ్ తీయాలి. కానీ ఈ JLML గా ఉన్న వ్యక్తులను ఆ విద్యుత్ సిటీమీటర్ రీడింగ్ తీయడానికి పంపిస్తూ వేల రూపాయలు వసూలు చేసుకుంటూ వాళ్ళ వద్ద నుండి ఉన్నతాధికారులు అయితే తీసుకుంటున్నారన్న విమర్శలు అయితే అధికంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ విద్యానగర్ కి సంబంధించి కొత్తపాలెం JLM 2 గా పనిచేస్తున్న శివ, అదే విధంగా చిట్టమూరు మండలంలో ఒక విద్యుత్ ఉన్నత అధికారి, వీళ్ళిద్దరు కూడా బినామీ కాంట్రాక్టర్ గా చేస్తున్న పరిస్థితి ఉంది. శివ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అదే విధంగా అదే విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్ గా గత 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు అయితే కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అయితే కాంట్రాక్టర్ గా పనిచేయడం, తక్కువ పని చేయడం, ఎక్కువ బిల్లులు పెట్టుకోవడం, వచ్చిన దాంట్లో స్థానిక ఉన్నతాధికారులకు కూడా లంచాలు ఇస్తున్నారనే విధంగా కూడా అయితే ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా దాదాపుగా కూడా ఉన్నతాధికారులకి చెప్పిన పరిస్థితి, ఉన్నతాధికారులు కూడా పట్టించుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ 3 మండలాలకు సంబంధించి భారీ అవినీతి జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏడీ కార్యాలయానికి సంబంధించి ఎక్కడ ఏ రైతుకి ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, అదేవిధంగా ఎక్కడ వర్షాలు ఎక్కువగా ఉండి ఉరుములు మెరుపులు కూడిన వర్షం వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతూ ఉంటాయి. ఈ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినప్పుడు స్థానిక అధికారులే ట్రాన్స్పోర్ట్ లారీ తీసుకెళ్లి ఆ ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా బిల్లు అయితే ప్రభుత్వం ఇస్తూ ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా అలాంటి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినప్పుడు అక్కడ నుంచి రైతే తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు. అదే విధంగా ఇక్కడ నుంచి కొత్త ట్రాన్స్ఫార్మర్ కూడా రైతే ట్రాక్టర్ లో మనకు విజువల్స్ అయితే చక్కగా చూపించున్నాం, ట్రాక్టర్ లో తీసుకెళ్లి పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి కూడా ఉన్నతాధికారులు బిల్లులు పెట్టుకుంటూ ఆ బిల్లుల్ని కూడా అధికంగా ఇప్పుడు ఒక వారంలో ఆ ప్రభుత్వ వెహికల్ వారంలో 2 రోజులు తిరిగింది అంటే వీళ్ళు దాదాపుగా కూడా 70 నుంచి 80 వేల రూపాయలు అయితే బిల్లు పెట్టుకుంటున్న పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ డ్రైవర్ కి సంబంధించి ఆ డ్రైవరు అక్కడ ఆ వాహనం వాడుతున్న డ్రైవరు డీజిల్ తో పాటు కూడా అక్కడ విద్యుత్ శాఖలో ఉన్న స్క్రాప్ ను కూడా బయట అమ్మేస్తున్నారని కూడా స్థానిక విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ జరుగుతున్న విద్యుత్ శాఖలో జరుగుతున్న ఈ 3 మండలాల్లో జరుగుతున్న అవినీతిగా ఏడీనైతే కూడా ఐన్యూస్ ప్రతినిధి అయితే ప్రశ్నించే ప్రయత్నం అయితే చేశాడు. ప్రశ్నించిన అనంతరం కూడా వారం రోజుల వరకు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ దాదాపుగా ఈ ఆక్వా రైతులకు సంబంధించి అదే విధంగా ప్రజలకు సంబంధించి కూడా విద్యుత్ శాఖలో భారీ అవినీతి జరుగుతుంది. దీని మీద విజిలెన్స్ అధికారుల్ని ఖచ్చితంగా అయితే ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో నెలకొందని చెప్పుకోవచ్చు. గీత.
అయితే సునీల్, మరి అధికారులు ఎప్పుడు కొంతమంది అందరూ కాదు, కొంతమంది మాత్రము చేతివాటం ప్రదర్శిస్తున్నారు. డబ్బులు ఇస్తేనే విద్యుత్ ఉద్యోగులు పనిచేస్తున్నారు అంటే ఇది హాస్యాస్పదం. అయితే ఈ విద్యుత్ అధికారులు ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో మరి వాళ్ళని విచారించడం కానీ జరిగిందా, వాళ్ళతో మాట్లాడడం కానీ జరిగిందా ఇలాంటివి జరగకుండా? గత 3 మండలాలకు సంబంధించి కూడా దాదాపుగా 30 మంది లైన్ మ్యాన్లు అయితే ఈ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్క లైన్ మ్యాన్ కింద 2 ప్రైవేటు వ్యక్తులు పెట్టుకుంటుంటారు. ఇవి ప్రైవేటు వ్యక్తులు మీటర్ పెట్టాలన్నా, అంటే కనెక్షన్ ఎవరికైనా కూడా కొత్త ఇంటికి మీటర్ కనెక్షన్ ఇవ్వాలన్నా కూడా, అదే విధంగా పేర్లు చేంజ్ చేయాలన్నా కూడా వీళ్ళే వెళ్తుంటారు. ఒక విద్యుత్ సంబంధించి ఒక మీటర్ పెట్టాలంటే కూడా 1500 నుండి 2000 రూపాయలు ప్రైవేటు వ్యక్తులు ఛార్జ్ చేస్తారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు అక్కడికి రాకుండా ప్రైవేటు ఉద్యోగులు కాడ వసూళ్లు చేపిస్తూ ఆ వసూళ్లను కూడా వీళ్ళు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా ఇబ్బంది ఇరుక్కుంటే ప్రైవేటు వ్యక్తుల మీద తోసేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా స్థానిక ఏడీకి అయితే చుట్టుపక్కల గ్రామస్తులు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పటికీ ఉపయోగం లేని పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఆక్వా రైతులకు సంబంధించి కూడా దాదాపుగా కూడా వాకాడు, కోట, చిట్టమూరు మండలాల్లో వేల మంది రైతులైతే ఆక్వా సాగు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సాగుకు సంబంధించి కూడా ఈ విద్యుత్ శాఖ అధికారులు దాదాపుగా నెలకి లక్షల్లో లంచాలు తీసుకుంటూ పగలు సిటీ మీటర్ ద్వారా కరెంటు వాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అది రాత్రి వేళలో వెళ్తే డైరెక్ట్ గా లైన్లకైతే కరెంటు డైరెక్ట్ లైన్లకి తగిలించి అక్రమ కరెంటు తీసుకొని ఆక్వా రైతులు సాగు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఒక్కొక్క ఆక్వా రైతుకి దాదాపుగా కూడా ఒక నెలకి 70 నుంచి 80 వేలు విద్యుత్ శాఖలో బిల్లు రావాల్సి ఉంటే, ప్రస్తుతం అయితే ఈ అక్రమ కరెంటు వాడడం వల్ల 10 నుంచి 20 వేల రూపాయలు వస్తుంది. అయితే దాదాపుగా కూడా ఒక ఆక్వా రైతు నుండి విద్యుత్ శాఖ అంటే ప్రభుత్వానికి 40 వేల రూపాయలు గండుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో కూడా ఇదే విధంగా సిటీ మీటర్ కు సంబంధించి అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు రాశారు. అదేవిధంగా ఉద్యోగం నుండి కూడా ప్రైవేటు వ్యక్తులను, అదేవిధంగా గవర్నమెంట్ వ్యక్తులను కూడా రిమూవ్ చేసిన దాఖలాలు అయితే కోట, వాకాడు, చిట్టమూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలను కూడా స్థానిక ఉన్నత అధికారులు గుర్తించాలంటున్నారు. అదేవిధంగా కూడా చిట్టమూరు మండలానికి సంబంధించి కూడా భారీ స్థాయిలో వర్కులు చేయకుండా, అంటే బినామీ కాంట్రాక్ట్ పేరు పెట్టి వర్కులు చేయకుండానే బిల్లులు వసూలు చేశారనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి. ఈ 3 మండలాలకు సంబంధించి ఉన్నతాధికారులు దీనిపై స్పందించి విజిలెన్స్ ఎంక్వైరీ చేసి దీనిని ఎలాంటి అవినీతి జరిగిందో బయట పెట్టాలని కూడా ఇక్కడ స్థానికులు అయితే